గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు. అలాగే సౌందర్యలహరి గ్రంథకర్తలకు, సౌందర్యలహరి విపుల భావములతో రాసిన గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరరామ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు భగవంతులు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము మేరకు, శక్తి మేరకు ఈ సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వేద శీర్షము మీది పూవుల వేణుని పదముల్ శివామోదమున్ అటగంగని పద పద పద్యమయ్యగా విష్ణుకిన్ మోదరైన మనుల్ విభవంబులు పాదలతుకయ్యే ఆ పదముల్ నన్నాదరించగ మస్తకం నయిడన్ అటన్. 84వ శ్లోకం యొక్క తెలుగు అనువాద పద్యాన్ని మనము పరిశీలించాము. ఆ విధంగానే శంకర భగవత్పాదులు ప్రాధేయపడుతున్నట్టుగా, అమ్మవారి పాదములు తన తలపై ఉంచమన్నట్టుగా ఆయన ప్రాధాన్యపడుతుంటే, మనము కూడా అమ్మవారి పాదాలను మా తలపై ఉంచుమ్మా అని చెప్పి ప్రాధేయపడుతున్నట్టుగా ఈరోజు ఈ శ్లోకాన్ని ప్రారంభించుకున్నాం. సౌందర్యలహరిలోని 84వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. శృతీనాం ముదానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. యయోః పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీ యయో రాక్షా లక్ష్మీరరుణహరి చూడామణి రుచిః. అమ్మా, నీ యొక్క పాదములు ఎంతో విశిష్టమైనవి. ఏ పాదములైతే వేదములకు ఉపనిషత్తులకు మీదనైతే ఉంటాయో, వేదములు ఉపనిషత్తులు ఏ పాదములనైతే తమ శీర్షముల పైన తమ సిగగా ఉంచుకుంటాయో, శివుని జటాజూటములో ఉండేటువంటి గంగ ఏ పాదములకు పాద్యముగా అవుతూ ఉంటుందో, ఏ పాదముల యొక్క లత్తుక యొక్క కాంతి విష్ణుమూర్తి యొక్క కిరీటములోని మనులకు కాంతికి కారణమవుతూ ఉంటుందో, అటువంటి దివ్య వైభవము కలిగినటువంటి నీ పాదముల జంటను నా శిరస్సుపై ఉంచుము అంటూ శంకర భగవత్పాదులు అమ్మవారిని ప్రాధేయపడుతూ చేసినటువంటి ఈ శ్లోకము. ఈ శ్లోకములో శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పాదముల వైభవాన్ని, పాదముల యొక్క విశిష్టతను తెలియజేసుకుంటూ ఈ శ్లోకాన్ని చేసినట్టుగా మనం గమనించుకుంటూ ఉంటాం.
ఈ శ్లోకంలోని 3 పాదాలలో అమ్మవారి పాదముల విశిష్టతను తెలియజేస్తూ ఇంకొక పాదంలో అటువంటి విశిష్టమైనటువంటి పాదాలను తలపై ఉంచమ్మా అని ప్రాధేయపడుతున్నట్టుగా ఈ శ్లోకం కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలోని మొదటి పాదములో శృతీనాముదామో దదతి తవయౌ శేఖరతయా, శృతీనాముదామో అన్నారు. అంటే శృతులు కన్నా మీద ఉన్నటువంటి ఉపనిషత్తులు, అంటే ఉపనిషత్తులు శృతుల కన్నా గొప్పవి అని చెప్పడం కాదు. ఉదాహరణకు మనం ఒక పుస్తకాన్ని తీసుకున్నాం, ఆ పుస్తకాన్ని ఇలా నేల మీద పెట్టాం. తర్వాత మరో పుస్తకం తీసుకున్నాం, ఆ పుస్తకాన్ని మళ్ళీ ఆ పుస్తకం మీద పెట్టాం. అంటే ముందు ఉంచిన పుస్తకము కిందన ఉన్నది, తర్వాత పెట్టిన పుస్తకము ఆ ముందు ఉంచిన పుస్తకానికి మీదన వస్తుంది. ముందర వేదాలు వచ్చాయి, తరువాత ఉపనిషత్తులు వచ్చాయి. కాబట్టి వేదముల మీద ఉపనిషత్తులు, వేదములు ఉపనిషత్తులు కూడా వారి తలపైన శీర్షముల పైన వాటిని అమ్మవారి పాదాలను ఉంచుకున్నాయి అని చెప్పారు. శృతీనాం మూర్ధాను అంటే శృతికి ఊర్ధ మీద ఉన్నటువంటి ఉపనిషత్తుల మీదని శేఖరతయో దానికి సిగలాగా అమ్మవారి పాదాలు ఉన్నాయి అని తెలియజేసుకున్నారు. ఇంకా 3వ పాదంలో వస్తే యయో పాద్యం పాదక పశుపతి జటాజూటతటిని, శివుని యొక్క శిరస్సుపై ఉండేటువంటి గంగ ఏ పాదములకైతే పాద్యముగా ఉంటుందో అని చెప్తూ మళ్ళీ 4వ పాదంలో యయోర్లక్షాలక్ష్మీ రరుణ చూడామని రుచివి, రరుణ హరి చూడామని రుచి. హరి యొక్క కిరీటం మీద ఉండేటువంటి చూడామణి యొక్క కాంతులకు అమ్మవారి పాదాలకు తగిలినటువంటి లత్తుకు యొక్క కాంతి కారణముగా తెలియజేసుకున్నారు. ఏ పాదముల యొక్క కాంతి విష్ణుమూర్తి కిరీటములోని మనులకు కాంతిని ప్రసాదిస్తున్నాయో అటువంటి పాదాలని 2వ పాదంలో చెప్పారు, అమ్మ వాటిని దయతో నా శిరస్సుపై ఉంచు అని చెప్పారు. అమ్మవారి పాదాలు వేదములు ఉపనిషత్తుల మీద శివుని తలపైన అనుకోవడానికి మనం కారణం ఏంటంటే శివుని తలపై గంగ ఉన్నది, గంగ అమ్మవారి పాదాలకు పాద్యముగా మారుతున్నది. కాబట్టి అమ్మవారి పాదాలు శివుని తలపై ఉన్నట్టుగా కూడా మనము ఊహించుకోవచ్చు. విష్ణుమూర్తి తలపై ఉండేటువంటి కిరీటము యొక్క కాంతులకు కారణమైనటువంటి అమ్మవారి ఏ పాదముల యొక్క లత్తుకైతే కారణమవుతున్నారు అటువంటి పాదాలను, అంటే వేదములకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, ఎంతో అటువంటి అలాగే శివుని యొక్క శిరస్సుకు శివుని శిరస్సుకు శివునిలో ఉండేటువంటి గంగాజలముకు ఎంతో పవిత్రత ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అలాగే విష్ణుమూర్తి తలపై ఉన్నటువంటి కిరీటము కూడా అంతటి ప్రాముఖ్యతనే సంపాదించుకున్నాయి. అమ్మవారి పాదములు ఏ తలపై అయితే ఉంటాయో వేటి మీదనైతే ఉంటాయో అవి అన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి అని తెలియజేశారు ఈ శ్లోకంలో. అటువంటి ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి లేకపోతే అటువంటి ప్రాముఖ్యతను ఇవ్వగలిగినటువంటి అమ్మవారి పాదాలను నా శిరస్సు పైన కూడా ఉంచు అని శంకరులు అడగడంలో ఏమీ తప్పు లేదు కదా. శృతులలో కూడా అమ్మవారి ఇటువంటి వైభవాన్ని గురించి తెలియజేస్తూ ముఖ్యంగా వేదవ్యాసుడు తన పుత్రుడైనటువంటి శక్తికి తెలియజేస్తున్నట్టుగా మనకి శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి. నమో దేవ్యై మహాలక్ష్మీ శ్రియై సిద్ధ్యై నమో నమః. బ్రహ్మ విష్ణు మహేశాన వేదకై పూజితాంగ్రియే. మహాలక్ష్మి గారు
శ్రీగను సిద్ధిగను ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అమ్మవారు. అటువంటి అమ్మవారిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేదములు అన్నీ కూడా పూజిస్తున్నాయి అన్న విధంగా వేదవ్యాసుడు తన కొడుకు అయినటువంటి శక్తికి తెలియజేస్తున్నట్టుగా సూత్రులలో కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకానికి యంత్రముగా వృత్తములతో కూడినటువంటి షట్కోణమును నిర్మించుకొని పటములో చూపించిన విధముగా బీజాక్షరములను లిఖించుకొని ఆ యంత్రమును 1 సంవత్సరము పాటు ప్రతిరోజు పూజిస్తూ ఈ శ్లోకమును ప్రతిరోజు కూడా 1000 మార్లు పారాయణం చేస్తూ ప్రతిరోజు పాలపాయసము, తేనె, పులిహోర వాటిల్లో ఏదో ఒకదాని నైవేద్యముగా సమర్పించుకొని సంవత్సరం అయిన తర్వాత ఆ యంత్రాన్ని తన శరీరముపై ధరించిన వారికి పరకాయ ప్రవేశం విద్య లభిస్తుంది అన్న విధంగా ఈ శ్లోకము గురించి గ్రంథాలలో తెలియజేశారు. 84వ శ్లోకం యొక్క వివరణ పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.